భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల గ్రామ శాఖల్లో సిపిఐ జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడలో అయోధ్యనగర్, జనచైతన్య, కొత్త కాకినాడ, డైరీ ఫారం తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో సమాజ నిర్మాణ స్థాపన కోసం కూడు గూడు నీడ లేని నిరుపేదల అభ్యున్నతి కోసం, కార్మికులు కర్షకుల హక్కుల కోసం, దేశంలో కులమతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడాలని, దళిత బలహీన మైనార్టీ వర్గాల రక్షణ కోసం పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి అన్నవరం, ఆదినారాయణ, రాజు, నారాయణ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో అయోధ్యనగరు, జనచైతన్య పాకులు, కొత్త కాకినాడ, అలాగే పిఠాపురం, సామలకోట, పెద్దాపురం, ఇక అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. ఈరోజు ఈ దేశంలో అనేక మార్పులకు ఈరోజు సిపిఐ ప్రధాన కారణం. రాజభవన్ రద్దు కానీ, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కానీ, దున్నేవాడికి భూమి నినాదం కానీ, ఇలా సిపిఐ అనేక మహత్తర పనులు చేస్తుంది. దాని ఫలితంగానే ఈరోజు ప్రభుత్వ సంస్థలు అనేక రావడం జరిగింది. కానీ నేడు పరిపాలిస్తున్న పాలకులు ఈ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకనే భవిష్యత్తులో ఈ అన్ని వర్గాలతో కూడా పెద్దగా పోవడం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామిడి తోకల ప్రసాద్ గారు నాయకత్వం వహించాలని తెలియజేస్తున్నారు.